హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పలుకే బంగారం అయిన సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ఏం జరిగింది ఏంటి చెప్పేయడానికి అయితే వచ్చేసాను అనమాట. నేను సీరియల్ చెప్తూ ఉంటాను, మీ పని మీరు చేసుకుంటూ నేను చెప్పే సీరియల్ వింటూ హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. అరుణ సీరియల్ బాగుంది, చక్కగా చెప్పావు, అర్థమైంది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అలాగే వచ్చేసేపాటికి కైలా బాబీ ఇద్దరు స్కూల్కి నడుచుకుంటూ వస్తూ ఉంటారు కదా. ఇంకా సన్నీని బాబీని కైలాని ప్రతిరోజు కూడా స్వరానే కదా స్కూల్లో వదిలిపెడుతుంది. ఇంకా సన్నీ ఏమో చంకల్లో ఉల్లిపాయలు పెట్టుకొని మరీ జ్వరం తెప్పించేసుకుంటాడనమాట. అదేమంటే అమ్మ నేను నీతో ఈ రోజంతా కూడా టైం స్పెండ్ చేయాలనుకుంటున్నాను, కాబట్టి నేను ఇలా జ్వరం వస్తే నువ్వు నా దగ్గరే ఉంటావు కదా, కాబట్టి నేను ఇలా ప్లాన్ చేశాను అది ఇది అని చెప్పేసి ఇంకా సన్నీ స్కూల్కి వెళ్లకుండా ఆగిపోతాడు కదా. ఇంకా స్వర ఏమో సన్నీని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి చెప్తూ ఉంటే ఈలోపే కారు మన ఉన్నాడు కదా ఇంద్ర వాళ్ళ పిన్ని ఉంది కదా, వాళ్ళ తమ్ముడు వేసుకొని వెళ్ళిపోతాడనమాట. ఇంకా కార్ లేదు, ఎలా చేయాలి, పిల్లల్ని స్కూల్లో ఎలా వదిలిపెట్టాలి, సన్నీని హాస్పిటల్లో ఎలా చూపించాలి అని చెప్పేసి కొంచెం కంగారు పడుతూ ఉంటే అప్పుడే బాబీ అంటూ ఉంటాడు, అమ్మ మాకు ఆటోకి డబ్బులు ఇస్తే నేను కైలా చక్కగా ఆటోలో స్కూల్కి వెళ్ళిపోతాము, మీరు సన్నీని హాస్పిటల్ తీసుకొని వెళ్ళండి అనేసి డబ్బులు ఇప్పించుకొని మరీ వెళ్తారు. ఆటో ఆయన మధ్యలోనే ఆపేసి ఇంకా కైలా బాబీ ఇద్దరు నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు కదా. అప్పటికి కైలా వాళ్ళ నాన్న స్కూల్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు. ఈ స్కూల్లోనే బాబీ చదువుతున్నాడని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, బాబీ ఇక్కడే ఉన్నాడు అంటే కైలా గురించి కన్ఫామ్గా తెలుస్తుంది, కాబట్టి బాబీ గారిని పట్టుకుంటే కైలా అడ్రస్ దొరుకుతుంది, కైలాని అడ్డు పెట్టుకొని నేను డబ్బులు సంపాదించచ్చు అని చెప్పేసి అక్కడే కైలా వాళ్ళ నాన్న సిగరెట్ తాగుతూ ఏంటి బాబీ గారు ఎవరు ఇంకా స్కూల్కి రావట్లేదు అనేసి అలాగే ఎదురు చూస్తూ సిగరెట్ తాగుతూ చూస్తూ ఉండగానే మొత్తానికి బాబీ కైలా ఇద్దరు కూడా చక్కగా సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ స్కూల్ దగ్గరికి వస్తారనమాట. వెంటనే కైలాని చూసి వాళ్ళ నాన్న ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటాడు. అమ్మ కైలా ఎలా ఉన్నావమ్మా, నిన్ను చూసి చాలా రోజులైంది, ఎలా ఉన్నావు తల్లి, నువ్వు లేవని చెప్పేసి నువ్వు నా దగ్గర లేవని నేను ఎంత బాధపడుతున్నానో తెలుసా, మా నువ్వు నాతో వచ్చేసే తల్లి, నేను నేను తీసుకొని వెళ్ళిపోతాను, ఎలా ఉన్నావు అది ఇదని కైలాను హగ్ చేసేసుకుని ముద్దులు పెట్టుకుంటూ ఇంకా ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటే అప్పుడే కైలా అంటూ ఉంటుంది, ఏంటి ఇంత యాక్షన్ చేస్తున్నావు, నేను నిన్ను నమ్మను, అసలు నువ్వు చాలా చాలా తప్పులు చేస్తావు, నేను నీ దగ్గరికి రాను, నన్ను సొంత కూతురులాగా చూసుకుంటున్నారు మేడము అలాగే సారు, ఇంకా కాబట్టి నేను బాబీ వాళ్ళ ఇంట్లోనే ఉంటాను, స్వరమ్మ దగ్గరే ఉంటాను, నువ్వు నాకు దగ్గర ఏ యాక్షన్ చేయాల్సిన పని లేదు, నువ్వు ఎలాంటి వాడివో నాకు తెలుసు, నువ్వు మంచివాడివి కాదు, నేను నీతో రాను అని చెప్పేసి గట్టిగానే జవాబు చెప్తూ ఉంటుంది అన్నమాట కైలా. అప్పుడే కైలా వాళ్ళ నాన్నకి చాలా కోపం వస్తుంది. కైలా నేను చెప్పేది విను, మర్యాదగా నాతో పాటు రా, నేను ఏ చెడ్డ పని చేయను, నేను జాగ్రత్తగా చూసుకుంటాను, చాలా ప్రేమగా చూసుకుంటాను, నా మాట విను తల్లి అనేసి కైలా వాళ్ళ నాన్న అంటూ ఉంటే కైలా అస్సలు వినిపించుకోదన్నమాట. అప్పుడే బాబీ అంటూ ఉంటాడు, ఇదిగో కైలా రాను అంటుంది కదా, ఎందుకు కైలాని బలవంతం చేస్తున్నావు, కైలా రా మనం స్కూల్కి వెళ్దాం అని చెప్పేసి కైలాని తీసుకువెళ్ళబోతూ ఉంటే ఏంట్రా నువ్వు నా కైలాని తీసుకువెళ్ళేది అని చెప్పేసి బాబీ గారిని పాపం సువ్వల మీదకి నెట్టేసి కైలాని పట్టుకొని ఆటోలో కూర్చోబెట్టేస్తాడనమాట. పాపం బాబీ సువ్వల మీద నుంచి ఎలాగలా తప్పించుకొని రే వదులురా కైలాని వదులు, అసలు ఎందుకురా ఎక్కడ తీసుకువెళ్తున్నావు కైలాని అని చెప్పేసి ఆటో వెనకాలే పరిగెత్తుకొని వెళ్తూ ఉంటే ఆటో స్పీడ్గా వెళ్తూ ఉంటుంది. అప్పటికి కైలా గట్టిగా అరుస్తూ ఉంటుంది, నన్ను వదిలిపెట్టు, ఎక్కడికి తీసుకొని వెళ్తున్నావు, నన్ను వదిలిపెట్టు అని చెప్పేసి గట్టిగానే అరుస్తూ ఉన్నా సరే అస్సలు పట్టించుకోడనమాట. ఇక కైలాని అలాగే ఆటోలో తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. బాబీ ఏమో పాపం ఆ ఆటో వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడనమాట. ఇంకెక్కడ పాపం బాబీ ఆటో వెనకాల కైలా ఆటోలో నుంచి బాబీ ఏదో ఒకటి చేయరా, నన్ను దుర్మార్గుడి నుంచి కాపాడరా అని చెప్పేసి పాపం అరుస్తూ ఉంటే బాబీ అలాగే పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడనమాట. ఇంకెలా జరుగుతూ ఉంటుందా. ఇంటి దగ్గరికి వచ్చేసేపాటికి సన్నీ ఒక్కడు కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఈలోపే ఈ ఇంద్ర వాళ్ళ పిన్ని ఆ పిన్ని తమ్ముడు ఇద్దరు కూడా వస్తారు. వచ్చి ఏంట్రా సన్నీ దిగులుగా ఉన్నావేంటి, ఒక్కడూ కూర్చున్నావేంటి, అయినా స్కూల్కి ఎందుకు వెళ్ళలేదు అని చెప్పేసి ఇంద్ర వాళ్ళ పిన్ని అడుగుతూ ఉంటే అప్పుడే సన్నీ చెప్తూ ఉంటాడు, నాకు జ్వరం వచ్చింది నానమ్మ, కాబట్టి హాస్పిటల్కి వెళ్ళాలనేసి ఆగిపోయాను అనగాని, అయ్యో నీకు జ్వరం వచ్చిందా, ఏంట్రా జ్వరం వచ్చిందా, అయినా సన్నీ నువ్వు ఈ మధ్య చాలా దిగులుగా ఉంటున్నావురా, నువ్వు చాలా దిగులుగా ఉన్నావు, చాలా తగ్గిపోతున్నావురా, ఏంట్రా నువ్వేమన్నా బాధపడుతున్నావా అనేసి ఇంద్ర వాళ్ళ పిన్ని ఓవర్ యాక్షన్ చేస్తూ సన్నీని అడుగుతూ ఉంటే తానా అంటే తందానా అనేసి వాళ్ళ తమ్ముడు ఉంటాడు కదా, ఆవిడ తమ్ముడు అంటూ ఉంటాడు, తగ్గిపోక ఏం చేస్తాడు అక్క, ఎంతసేపు కూడా ఇంద్ర ఉంటేనేమో స్వర మాట వింటాడు, స్వరాకేమో బాబీ ఇష్టం కాబట్టి బాబీని బాగా చూసుకుంటున్నారు, మన సన్నీనేమో చూసుకోకపోతుండే దిగులు లేకుండా ఎలా ఉంటుంది పిల్లోడికి అని చెప్పేసి ఇంకా అంటూ ఉంటే ఇంకా సన్నీ ఆలోచిస్తూ ఉంటాడు. వాళ్ళు ఎప్పుడైనా సరే
చిన్నపిల్లలు పెద్దవాళ్ళ మాటలు వింటూ ఉంటారు కదా. కాబట్టి ఇంద్ర వాళ్ళ పిన్ని వాళ్ళ అతను అనే మాటలు అలాగే సన్నీ మనసుకు పెట్టుకొని ఉంటాడనమాట. ఇంకా ఈలోపే హాస్పిటల్ వెళ్తానన్నావురా, మరి టాబ్లెట్లు వేసుకున్నావా అనేసి ఇంద్ర వాళ్ళ పిన్ని స్వర ఇంద్ర రావటం గమనించి అడుగుతూ ఉంటే, స్వరమ్మ పాలు ఇస్తానంది, పాలు తాగిన తర్వాత టాబ్లెట్లు వేసుకొని హాస్పిటల్కి వెళ్తాము అనేసి ఇంకా సన్నీ జవాబు చెప్తూ ఉంటాడు. ఈలోపే ఇంద్ర స్వర ఇద్దరు కూడా సన్నీ దగ్గరికి వస్తారా. ఇంకా సన్నీ మనం హాస్పిటల్కి వెళ్దామా అని చెప్పేసి స్వర అడుగుతూ ఉంటే, నాన్న నువ్వు కూడా వస్తావా నాతో పాటు హాస్పిటల్కి అనేసి ఇంద్రాని అడుగుతూ ఉంటాడు సన్నీ. అప్పుడే ఇంద్ర అంటూ ఉంటాడు, నేను రాకుండా ఎలా నాన్న, నేను మీ అమ్మ ఇద్దరం వస్తాం, నేను హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి చూపిస్తాం, పద వెళ్దాం అనేసి అంటూ ఉంటే, నాన్న నేను ఒక మాట నిన్ను అడగచ్చా, నువ్వు నిజం చెప్తావా అని చెప్పేసి ఇంకా సన్నీ స్టార్ట్ చేస్తాడనమాట. ఇంకా అలా స్టార్ట్ చేసేప్పటికి ఏం అడగాలనుకుంటున్నావు నాన్న చెప్పు అనేసి అనగానే, నేనంటే నీకు ఎక్కువ ఇష్టమా, బాబీ అంటే ఎక్కువ ఇష్టమా అనేసి అడగగానే, ఏంటి ఈ సన్నీ ఇలా అడుగుతున్నాడు అనేసి ఇంద్ర స్వర ఇద్దరు కూడా బిత్తరబోయి ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుంటూ ఉంటారనమాట. అప్పుడే ఆల్రెడీ ఇంద్రకి డౌట్ వస్తుంది, వాళ్ళ పిన్ని అతను కలిసి ఇంకా సన్నీ చేత ఇలా అడిగిస్తున్నారు అని చెప్పేసి అనుకొని ఇంకా సన్నీ అడిగిన మాటలకి స్వర ఇంద్ర ఇద్దరు ముఖముఖాలు చూసుకొని ఇంకా ఇంద్ర సన్నీ దగ్గరికి వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చొని, చూడు సన్నీ, ఈ ప్రపంచంలో నీకంటే ఎవ్వరూ నాకు ఎక్కువ కాదు, నీ తర్వాతే నాన్న ఎక్కువ, ఎవరైనా సరే నువ్వంటే నాకు పంచ ప్రాణాలు అని చెప్పేసి చెప్తూ ఉంటే, నిజమా నాన్న అని చెప్పేసి సన్నీ అడుగుతూ ఉంటాడనమాట వాళ్ళ నాన్నని. నీకు ఎవరు మనసులో చెడు మాటలు చెప్పి నేను మార్చేస్తున్నారో నాకు అర్థం కాదు కానీ సన్నీ, నువ్వు ఎవరి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, నువ్వంటే నాకు చాలా ఇష్టం నాన్న, చెప్పాను కదా నీ తర్వాతే నాకు ఎవరైనా సరే అనేసి ఇంద్ర సన్నీని దగ్గరికి తీసుకొని చెప్తూ ఉంటే, నాన్న నీకు స్వరమ్మ అంటే ఎక్కువ ఇష్టం కదా, స్వరమ్మకేమో బాబీ అంటే ఇష్టం కదా, కాబట్టి బాబీనే మీరు బాగా చూసుకుంటారు కదా, నువ్వు ఊరికే నేను బాధపడతానని అబద్ధం చెప్తున్నావు కానీ స్వరమ్మకి నువ్వు ఏది ఇష్టమో నీకు కూడా అదే ఇష్టం, స్వరమ్మకి వాళ్ళ కొడుకు బాబీ అంటేనే ఇష్టం, కాబట్టి బాబీ అంటేనే నీకు కూడా ఇష్టం అని చెప్పేసి ఇంకా మాట్లాడుతూ ఉంటే, ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి పాపము ఇంద్ర బిత్తరపోయి చూస్తూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడే సన్నీ అంటూ ఉంటాడు, మీరందరూ ఒకటి, నేను ఒక్కవనే ఒకటి, నాకు ఎవ్వరూ లేరు, నాకు తోడుగా ఎవరూ లేరు అని చెప్పేసి తెగ బాధపడిపోతూ ఉంటే అప్పుడే సురేంద్ర వస్తాడనమాట. సురేందర్ చక్కగా పెళ్లి కొడుకులాగా ముస్తాబైపోయి బాగా రెడీ అయి వస్తాడు. వచ్చి, నేనున్నాను నీకు సన్నీ, ఎందుకు ఎవరూ లేరు అనేసి ఫీల్ అవుతున్నావు, నేనున్నాను కదా నీకు అని చెప్పేసి సురేంద్ర అనగానే సన్నీ ఒక్కసారిగా వెనక్కి తిరిగి, పెదనాన్న గొంతులాగా ఉంది కదా అని చెప్పేసి గుమ్మం వైపు చూసేపాటికి సురేంద్ర ఉంటాడనమాట. సురేంద్రని అలా పెళ్లిగేటప్పుడు చూసి అందరు బిత్తరపోతూ ఉంటాడు. ఇంకా స్వర ఇంద్ర అయితే చెప్పాల్సిన అవసరం లేదు, ఇదేంటి అన్నయ్య పెళ్లిగేటప్పుడు ఉన్నాడు అని చెప్పేసి గబగబా గుమ్మం దగ్గరే నిలబడేటటువంటి సురేంద్ర దగ్గరికి వెళ్తారు. వెళ్ళి ఇంద్ర అడుగుతూ ఉంటాడు, ఏంటన్నయ్య ఈ గెటప్ ఏంటి, అసలు ఈ పెళ్లి బట్టలు ఏంటి, నువ్వు పెళ్లి కొడుకులాగా ఉన్నావేంటి అనేసి అడుగుతూ ఉంటే, ఇంద్ర నేను పెళ్లి చేసుకున్నాను కదా, పెళ్లి చేసుకుంటే ఇలాగే బట్టలు వేసుకోవాలంట కదా అని చెప్పేసి అనగానే అప్పుడే సన్నీ అంటూ ఉంటాడు, మెళ్ళు ఆ పూలదండ ఏంటి పెదనాన్న అనగానే, పెళ్లి చేసుకునేటప్పుడు ఇలా పూలదండ వేసుకుంటారంట అనగానే, ఏంటి పెళ్లి చేసుకున్నావా నువ్వు, ఎవరిని చేసుకున్నావు అని చెప్పేసి ఇంద్ర బిత్రబోయి అడుగుతూ ఉంటే అప్పుడే సురేంద్ర చెప్తూ ఉంటాడు, నేను స్వీటీని పెళ్లి చేసుకున్నాను ఇంద్ర అనేసి, స్వీటీ త్వరగా రా, మా ఇంద్రాకి స్వర ఎదురు చూస్తున్నారు నీ కోసం, రా అని చెప్పేసి అంటూ ఉంటే, ఉండు వస్తున్నాను సురేంద్ర, ఇప్పుడు డబ్బులు ఇవ్వాలి కదా ఆటో ఆయనకి అని చెప్పేసి ఆటో ఆయనకి డబ్బులు ఇచ్చి అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే ఇంద్రాకి స్వరాకి పాత రోజులన్నీ గుర్తొస్తాయి అన్నమాట. ఈ స్వీటీ ఇదివరకు ఇంద్రాని ప్రేమించటము, ఇంద్రాని పెళ్లి చేసుకోవాలని అనుకోవటము, ఇంద్రా మటుకు స్వరాన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని చెప్పినప్పుడు ఇంకా స్వీటీ గొడవ చేసి మెత్తగా ఉండి, నా ఇంద్రాన్ని దుబ్బుతావంటే నీ అంతు చూస్తా అనేసి స్వరా మీద కూడా బాగా మాట్లాడుతుంది. ఆ మాటలన్నీ కూడా తలుచుకొని ఆ స్వీటీ అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే ఇంకా అలాగే బిత్తరపోయి చూస్తూ ఉంటారనమాట. ఏంటి, ఆహా నా పెళ్లి చేసుకుంది సురేంద్ర అన్న అని చెప్పేసి అలాగే చూస్తూ ఉంటే ఇంకా ఈలోపే గుమ్మం దగ్గరికి వచ్చి నిలబడతారా. ఇంద్ర వాళ్ళ పిన్ని అంటూ ఉంటుంది, సురేంద్ర శుభమా అని పెళ్లి చేసుకొని వస్తే వాళ్ళకి హారతి ఇచ్చి ఇంటి లోపలికి
లోపలికి పిలువు, ఏంటి అలాగే నిలబడి దిష్టిబొమ్మలాగా చూస్తున్నావు స్వర, వెళ్ళి హారతి తీసుకురాపో అని చెప్పేసి హారతిచ్చి మరీ ఆహాని సురేంద్రాని ఇంట్లోకి ఆహ్వానిస్తుందన్నమాట స్వర. ఇంకా స్వర ఇంద్ర మటుకు బెత్తరబోయి ఏదో చేయటానికే సురేంద్రానని పెళ్లి చేసుకుంది. ఆహా, తను ఇప్పుడు సురేంద్రానని ఏం చేయబోతుంది ఏంటి అనేసి టెన్షన్ తోటి ఆలోచిస్తూ ఉంటే ఇంకా ఇంద్ర వాళ్ళ పిన్నేమో తినేంటి ఎంత అందంగా ఉండి ఇంత వయసులో ఉంది, మరి సురేంద్రాన్ని ఎందుకు పెళ్లి చేసుకుంది, ఏదో జరగబోతుంది, తినేదో ఈ ఫ్యామిలీని చేయటానికే ఇలా చేసింది అని చెప్పేసి ఇంకా ఇంద్ర వాళ్ళ పిన్ని ఆలోచిస్తూ ఉంటుంది. బాబీగాడు మొత్తానికి పరిగెత్తి కైలా ఉన్న ప్లేస్కి అయితే చేరుకుంటాడనమాట. ఇంకా రేపటి సీరియల్ ఎపిసోడ్లో మళ్ళీ